నమస్కారం. మన విద్యా 24/7 ఛానల్కి స్వాగతం. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశాలన్నీ తెలుగులోనే స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా వివరించడం మా ధ్యేయం. స్కూల్ పరీక్షలైనా, ఫైనల్ అసెస్మెంట్స్ అయినా, ఎస్ఎస్సి బోర్డు పరీక్షలైనా మీ విజయాలకి కావాల్సిన పూర్తి మార్గదర్శకత ఇక్కడే లభిస్తుంది. ఇక ఈరోజు పాఠంలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గణితంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ జర్నీకి వెళ్దాం. మన చుట్టూ చూస్తే ప్రపంచమంతా రకరకాల షేప్స్తో నిండిపోయింది కదా. బిల్డింగ్స్, బాల్స్, బుక్స్, ఇలా ఎన్నో. మరి వీటన్నిటి వెనక ఉన్న జామెట్రీ సీక్రెట్స్ ఏంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందామా? ఓకే, సో ఈరోజు మన టాపిక్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ సాలిడ్ షేప్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత వాటిని పేపర్పై ఎలా గీయాలో నేర్చుకుందాం. ఇంకాస్త లోపలికి వెళ్ళి వాటిని విశ్లేషిద్దాం. యూనిట్ క్యూబ్స్తో షేప్స్ క్రియేట్ చేద్దాం. అండ్ ఫైనల్గా కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసి చాప్టర్ని సమరైజ్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. రైట్, మన ఫస్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. ఎక్స్ప్లోరింగ్ సాలిడ్ షేప్స్. మన చుట్టూ కనిపించే ప్రపంచానికి ఇవే బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి. వాటి ప్రాపర్టీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2Dకి 3Dకి ఉన్న తేడా ఏంటో క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక పేపర్ మీద గీసిన స్క్వేర్ ఉంది. ఇది ఒక 2D షేప్. ఎందుకంటే దీనికి లెంత్, విడ్త్ మాత్రమే ఉంటాయి. అంటే ఇది ఫ్లాట్గా ఉంటుంది. కానీ ఒక బాక్స్ని ఊహించుకోండి. అది ఫ్లాట్గా ఉంటుందా? ఉండదు. అది కొంత స్పేస్ని తీసుకుంటుంది. ఎందుకంటే దానికి లెంత్, విడ్త్తో పాటు హైట్ కూడా ఉంటుంది. అందుకే దీన్ని మనం 3 డైమెన్షనల్ అంటే 3D షేప్ అంటాం. సరే, ప్రతి 3D షేప్కి బేసిక్గా 3 పార్ట్స్ ఉంటాయి. అవేంటంటే ఫేసెస్, ఎడ్జెస్, ఇంకా వర్టిసెస్. ఒక బుక్ని ఇమాజిన్ చేసుకోండి. దాని ఫ్లాట్ సర్ఫేసెస్ ఉంటాయి కదా, వాటినే మనం ఫేసెస్ అంటాం. 2 ఫేసెస్ కలిసే లైన్ సెగ్మెంట్ని ఎడ్జ్ అంటాం. మరి ఆ ఎడ్జెస్ కలిసే కార్నర్స్ని ఏమంటాం? అదే వర్టెక్స్, ప్లూరల్లో వర్టిసెస్ అంటాం. చాలా సింపుల్ కదా. ఈ టేబుల్ని ఒకసారి చూడండి. ఒక క్యూబ్కి గానీ, క్యూబాయిడ్కి గానీ 6 ఫేసెస్, 12 ఎడ్జెస్, 8 వర్టిసెస్ ఉంటాయని మనకి తెలుసు. కానీ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే, ఒక సిలిండర్ని చూడండి. దానికి 3 ఫేసెస్, 2 ఎడ్జెస్ ఉన్నాయి. కానీ వర్టిసెస్ మాత్రం 0. ఎందుకు? ఎందుకంటే దానికి షార్ప్ కార్నర్స్ లేవు కదా. అలాగే ఒక కోన్కైతే ఒకే ఒక వర్టెక్స్ ఉంటుంది, దాని టిప్ దగ్గర. సో చూసారా, ప్రతి షేప్కి దానికంటూ కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, మనకు 3D షేప్స్ గురించి ఒక ఐడియా వచ్చింది. మరి 3D ఆబ్జెక్ట్స్ని ఒక 2D పేపర్ మీద ఎలా గీయగలం? అది కొంచెం ట్రిక్కీ కదా. ఆ టెక్నిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పజిల్ సాల్వ్ చేద్దాం. మీ దగ్గర ఒక ఫ్లాట్ పేపర్ షీట్ మాత్రమే ఉంది. దాన్ని యూజ్ చేసి ఒక 3D బాక్స్ని ఎలా క్రియేట్ చేయగలరు? జస్ట్ ఒక సెకండ్ ఆలోచించండి. దాని ఆన్సర్ నెట్. ఒక గిఫ్ట్ బాక్స్ని పూర్తిగా ఓపెన్ చేసి ఫ్లాట్గా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలా విప్పగా వచ్చిన ఆ 2D ప్యాటర్న్నే నెట్ అంటాం. దాన్ని మళ్ళీ కరెక్ట్గా ఫోల్డ్ చేస్తే మనకు ఆ 3D బాక్స్ తిరిగి వచ్చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక 3D షేప్ యొక్క 2D బ్లూ ప్రింట్ లాంటిదన్నమాట. 3D షేప్స్ని పేపర్ మీద డ్రా చేయడానికి మెయిన్గా 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఒబ్లీక్ స్కెచెస్, రెండోది ఐసోమెట్రిక్ స్కెచెస్. మరి వీటికి మధ్య తేడా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒబ్లిక్ స్కెచ్కి మనం మామూలు స్క్వేర్ గ్రిడ్ పేపర్ వాడతాం. ఇందులో మెయిన్ ఫోకస్ అంతా ఫ్రంట్ ఫేస్ మీద ఉంటుంది. కానీ ఐసోమెట్రిక్ స్కెచ్ కోసం ఒక స్పెషల్ డాట్ పేపర్ వాడతాం. దీనివల్ల మెజర్మెంట్స్ అన్నీ ప్రొపోర్షనల్గా వస్తాయి. ఇంకో ముఖ్యమైన తేడా ఏంటంటే యాంగిల్. ఒబ్లిక్లో సైడ్ వ్యూని 45 డిగ్రీస్లో గీస్తే ఐసోమెట్రిక్లో 30 డిగ్రీస్లో గీస్తాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఐసోమెట్రిక్ స్కెచెస్కి ఒక స్పెషల్ డాట్ పేపర్ వాడతారని. అదే ఇది. ఇక్కడ డాట్స్ అన్నీ ఒక స్పెషల్ గ్రిడ్లో ఉంటాయి. ఐసోమెట్రిక్ అనే పదానికి అర్థమే ఈక్వల్ మెజర్, అంటే కొలతలు సమానంగా ఉండేలా చూసుకుంటుందన్నమాట. అందుకే ఈ పేపర్ వాడితే 3D షేప్స్ని చాలా కరెక్ట్గా గీయొచ్చు. సరే, ఇప్పుడు ఈ ఐసోమెట్రిక్ పేపర్ మీద ఒక క్యూబాయిడ్ ఎలా గీయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. రెడీనా? స్టెప్ 1, ఫస్ట్ ఫ్రంట్ ఫేస్ని ఒక పారలెలోగ్రామ్ లాగా గీయాలి. స్టెప్ 2, నెక్స్ట్ ఆ పారలెలోగ్రామ్లోని 3 కార్నర్స్ నుండి వెనక్కి లైన్స్ గీయాలి. స్టెప్ 3, ఫైనల్గా ఆ లైన్స్ ఎండ్స్ని కలిపేయండి. అంతే, మన క్యూబాయిడ్ రెడీ. చాలా ఈజీ కదా.
ఓకే, 3D షేప్స్ని డ్రా చేయడం నేర్చుకున్నాం, బావుంది. కానీ వాటి లోపల ఏముందో చూడాలంటే ఎలా? లేదా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూస్తే అవి ఎలా కనిపిస్తాయి? ఇటువంటి ఇంట్రెస్టింగ్ విజువలైజేషన్ టెక్నిక్స్ని ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ లోపలికి చూడటానికి ఒక మంచి పద్ధతి ఏంటంటే దాన్ని స్లైస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కీరదోసకాయను అడ్డంగా కట్ చేసినప్పుడు మనకు ఒక సర్కిల్ షేప్ కనిపిస్తుంది కదా. ఆ కనిపించే 2D షేప్ని క్రాస్ సెక్షన్ అంటాం. అలాగే ఒక ఇటుకను కట్ చేస్తే మనకు ఒక రెక్టాంగిల్ క్రాస్ సెక్షన్ కనిపిస్తుంది. 3D ఆబ్జెక్ట్స్ని 2Dలో విజువలైజ్ చేయడానికి ఇంకో ఫన్ వే ఉంది. అదేంటంటే షాడో ప్లే, అంటే నీడలతో ఆడుకోవడం. ఇక్కడ మీకో క్వశ్చన్. ఒక సిలిండర్ మీద లైట్ వేస్తే దాని షాడో ఏ షేప్లో ఉంటుంది? ఒక్కసారి గెస్ చేయండి. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. షాడో షేప్ అనేది లైట్ ఎటువైపు నుంచి వస్తుంది అనే దానిమీద డిపెండ్ అవుతుంది. అదే సిలిండర్ మీద టాప్ నుంచి, అంటే పైనుంచి లైట్ వేస్తే మనకు ఒక సర్కిల్ షేప్ షాడో వస్తుంది. అదే సైడ్ నుంచి లైట్ వేస్తే ఇప్పుడు షాడో ఒక రెక్టాంగిల్ షేప్లో వస్తుంది. ఇంట్రెస్టింగ్ కదా? సరే, ఇప్పటిదాకా డ్రాయింగ్స్ చేశాం, ఇమాజిన్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ చేద్దాం. అంటే మనమే షేప్స్ని బిల్డ్ చేద్దాం. యూనిట్ క్యూబ్స్ని యూజ్ చేసి 3D షేప్స్ని ఎలా బిల్డ్ చేయాలో చూపించే ఒక కూల్ ఇంటరాక్టివ్ టూల్ని ఇప్పుడు చూద్దాం. ఇదే ఆ టూల్. దీని పేరు NCTM ఐసోమెట్రిక్ డ్రాయింగ్ టూల్. ఇది ఒక వర్చువల్ బిల్డింగ్ బ్లాక్ సెట్ లాంటిది. ఈ టూల్ యూజ్ చేసి మనం ఐసోమెట్రిక్ డాట్ పేపర్ మీద క్యూబ్స్తో మనకు కావలసిన 3D స్ట్రక్చర్స్ని చాలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, క్రియేట్ క్యూబ్ టూల్ని యూజ్ చేసి మనం 3 క్యూబ్స్ హైట్, 3 క్యూబ్స్ విడ్త్ ఇంకా 2 క్యూబ్స్ డెప్త్ ఉన్న ఈ షేప్ని బిల్డ్ చేశాం. మనం కావాలంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈ టూల్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఫీచర్ ఉంది. అదే ఇన్స్పెక్ట్ టూల్. దీన్ని క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన 3D షేప్ డిఫరెంట్ 2D వ్యూస్లో ఎలా కనిపిస్తుందో చూపిస్తుంది. ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, ఇలా. ఈ 3 వ్యూస్ని బట్టి ఒక ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ని కంప్లీట్గా అర్థం చేసుకోవచ్చు. తెలుసా, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్ కూడా సరిగ్గా ఇదే మెథడ్ని యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు దాకా మనం చాలా కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు మన నాలెడ్జ్ని టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. లెట్స్ సాల్వ్ అ ప్రాబ్లం టుగెదర్. ప్రాబ్లం ఇది. మన దగ్గర 4 సెంటీమీటర్స్ సైడ్ ఉన్న 2 క్యూబ్స్ ఉన్నాయి. వాటిని ఒకదాని పక్కన ఒకటి జాయిన్ చేశాం. అప్పుడు మనకు ఏ షేప్ వస్తుంది? కరెక్ట్, ఒక క్యూబాయిడ్. సో ద క్వశ్చన్ ఇస్, ఈ కొత్తగా ఫామ్ అయిన క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఎంత? దీనికి ఆన్సర్ చేయాలంటే దాని లెంత్, విడ్త్, హైట్ ఎలా మారాయో గమనిస్తే చాలు. ట్రై చేయండి. గ్రేట్! ఈ చాప్టర్లో మనం 2D, 3D షేప్స్ వరల్డ్లో ఒక మంచి జర్నీ చేశాం. ఇప్పుడు మనం నేర్చుకున్న కీ పాయింట్స్ అన్నిటినీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఓకే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్. 1, 3D షేప్స్కి ఫేసెస్, ఎడ్జెస్ ఇంకా వర్టిసెస్ ఉంటాయి. 2, ఒక 3D షేప్ని ఓపెన్ చేస్తే వచ్చే 2D ప్యాటర్న్ని నెట్ అంటాం. 3, ఆబ్లీక్ ఐసోమెట్రిక్ స్కెచెస్తో 3D ఆబ్జెక్ట్స్ని పేపర్ మీద గీయొచ్చు. 4, క్రాస్ సెక్షన్స్, షాడోస్ ద్వారా సాలిడ్స్ని విజువలైజ్ చేయొచ్చు. అండ్ ఫైనలీ, ఫ్రంట్, టాప్, సైడ్ వ్యూస్ అనేవి ఒక సాలిడ్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈ చాప్టర్ తర్వాత మీ చుట్టూ ఉన్న వరల్డ్ని ఒక కొత్త దృష్టితో చూడటం మొదలుపెట్టండి. ప్రతి ఆబ్జెక్ట్లో ఉన్న జామెట్రీని గమనించండి. గుర్తుంచుకోండి, జామెట్రీ అనేది జస్ట్ ఒక సబ్జెక్ట్ కాదు, అది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక లాంగ్వేజ్. లెట్స్ మేక్ లెర్నింగ్ ఈజీ. ఈరోజు చూసిన పాఠం మీకు ఉపయోగపడిందని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని స్పష్టమైన, సహాయకరమైన, మార్కులు పెంచే పాఠాలు పొందాలంటే మన విద్యా 24/7 ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సందేహాలు, సూచనలు, తదుపరి నేర్చుకోవాలనుకున్న విషయాలు కింద కామెంట్స్లో రాయండి. మీ స్పందన మాకెంతో ముఖ్యం. మీ ఒక్క లైక్, ఒక్క షేర్, ఒక్క కామెంట్ కూడా ఈ చదువు వెలుగును మరింత మంది విద్యార్థులకు చేరుస్తుంది. మాతో ఉండండి. మీ నేర్చుకునే ప్రయాణాన్ని ప్రతిరోజు మరింత బలంగా, మరింత స్పష్టంగా, మరింత ప్రభావవంతంగా మార్చుకుందాం. ధన్యవాదాలు.